విభిన్న సంస్కృతులకు నెలవు విశాఖమన్యం. అక్కడి గిరిపుత్రుల జీవనశైలి, ఆచార వ్యవహారాలు మరింత వింతగా ఉంటాయి. సంక్రాంతి సమయంలో నిర్వహించే తారుమారు సంత అలాంటి వాటిల్లో ఒకటి. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ సంత అక్కడి ప్రజల జీవనశైలికి అద్దం పడుతోంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న తారుమారు సంతకు సంబంధించిన మరిన్ని విశేషాలు మీకోసం. ఏజెన్సీలోనే అతి పెద్ద పండుగ సంతగా జి మాడుగుల సంతకు పేరుంది. దీనినే తారుమారు సంత అంటారు. ఈ తారుమారు సంతకు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. జి మాడుగులకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంత బయలులో ప్రతి వారం సంత జరుగుతుంది. ఆ ప్రాంతంలో ప్రధాన పండుగైన సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం నాడు జి మాడుగులలో సంత నిర్వహిస్తారు. దీనికి అక్కడ నివసించే ప్రతి ఒక్కరూ హాజరవుతారు. వీటిలో వారు తమ నిత్యావసరాలైన పప్పు దినుసులు, వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకుంటారు. ఆ ఆదాయంతో అదే సంతలో పండుగ సరుకులు, దుస్తులు కొంటారు. ఇందులో వచ్చే డబ్బుతో కొత్త కుండ, చాప, చాట కొనుగోలు చేయడం శుభంగా భావిస్తారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ సంత వివాహ వేదికగా నిలిచేది. కుటుంబ పెద్దలు సంతలో చేరి వారి పిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు. గిరిజన సంప్రదాయంలో భాగమైన గాంధర్వ వివాహాలకు ఇవి వేదికగా నిలిచేవి. తారుమారు సంతకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సక్రమంగా పండగ నెరవేర్చుకునేటువంటి ఇక్కడ కొత్త కుండలు కానీ కొత్త సరుకులు కానీ ఏవి కొన్నా సరే ఆ పండగ బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి మంచి జరుగుతుంది ఒక నమ్మకంతో ఇప్పుడు కూడా తారుమారు సంత అనేది ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఈ సరుకులు తీసుకోవడం జరుగుతుంది. పసుపు కానీ లేకపోతే కందులు కానీ పిప్పలు కానీ ఈ సంతలో అమ్మి మాకు కావాల్సిన బట్టలు అవి ఈ సందర్భంగా మేము కొనుక్కుంటాం. మా ఏజెన్సీలో ఎక్కువ ఇది అంటే రెక్క పట్టుకోవడం అంటారు. ఉదాహరణకి రెక్క పట్టుకోవడం అంటే అది గాంధర్వ వివాహం. అలాంటి వివాహాలు కూడా ఎక్కువ ఈ సందర్భంగా జరుగుతుంది. పూర్వం అయితే అంటే ఒక 10 సంవత్సరాల క్రితం దాకా కూడా ఒక 50 నుంచి 100 ఆ రెక్క పట్టుకునే వివాహాలు జరిగేవి. మరి మేము సంక్రాంతి పండుగ 10 రోజులు చేసుకుంటాము. ఈ 10 రోజుల్లో ఏ ఊరు అంటే మీ ఊరు మేము రావాలి, మా ఊరు మీరు రండి అని బంధుమిత్రులకి ఈ సంతలోనే కప్పులు చెప్పుకుంటాం. మన్యంలో జరిగే ఈ తారుమారు సంతకు ఏజెన్సీ ప్రజలతో పాటు సరిహద్దు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి గిరిజనులు హాజరవుతారు. జి మాడుగుల తారుమారు సంత మత్స్యరాశవారి పూర్వీకుల సంత వద్ద జరుగుతుంది. ఈ పూర్వీకుల ఆశీస్సులతో మంచి పంటలు పండుతాయని నమ్మకం. ఇక్కడ తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఢిల్లీ నుంచి సైతం వర్తకులు వస్తుంటారు. और सबसे अच्छी बात तो ये है कि यहाँ पे क्लाइमेट बहुत अच्छा रहता है. यहाँ के लोग भी बहुत अच्छे हैं और यहाँ पे हम जैकेट सेल करते हैं. हमारा बिजनेस भी यहाँ पे काफ़ी अच्छा होता है. बट यहाँ पे जो हमें दिखने को मिलता है वो चीज़ें यहाँ पे बहुत अच्छी है और मतलब जो है यहाँ पे सभी को अच्छा लगता है. సంవత్సరానికి ఒకసారి మరి సంత తారుమారుగా మరి పెద్దలు ఆచార్య ప్రకారంగా చేస్తున్నారండి. మరి చాలా భారీ ఎత్తున మరి పక్క గ్రామాల నుంచి కూడా మరి సంతకు రావడం జరుగుతుందండి. మరి సంక్రాంతి మరి సందర్భంగా భారీ ఎత్తున ఈ సంతకి అందరూ తరలివస్తారండి. ఈ తారుమారు సంతలో దొరకని వస్తువంటూ ఉండదు. మావోయిస్టు ప్రభావిత మండలమైనందున సాయుధ పోలీసుల బందోబస్తు భారీగానే ఉంటుంది. విశాఖమన్యంలో జి మాడుగుల మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీలో అన్ని ప్రాంతాల గిరిజనులతో పాటు ఒరిస్సా నుంచి ఇతర పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది గిరిజనులు ఈ యొక్క సంతకు వస్తూ ఉంటారు. సంక్రాంతికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఈ సంతలోనే కొనుగోలు చేయడం జరుగుతుంది. సంవత్సరానికి ఈ యొక్క ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క సంత జరగడంతోనే దీనికి తారుమారు సంత అని పేరు చెప్తారు. విశాఖమన్యం నుంచి ఈటీవీ న్యూస్ పాడేరు.